హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇన్స్టెన్స్ నుంచి జెన్కిన్స్ ఎలా కనెక్ట్ చేయాలో నేర్చుకున్నాం. ప్రజెంట్ ఏం చేద్దామంటే ఇప్పుడు బిల్డ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మీకు చూపిస్తాను. ఫస్ట్ జెన్కిన్స్ వచ్చాక లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక ఇలా చూపిస్తుంది మీకు. ఓకేనా? న్యూ జాబ్ ఐటమ్ అని చూపిస్తుంది. ఇలా చూడండి. ఫస్ట్ ఇలా చూపిస్తుంది. మీరు జెన్కిన్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే, జెన్కిన్స్ అసలు యూజ్ చేసేది ఎందుకంటే పైప్ లైన్స్ రన్ చేయడానికి, ఎవ్రీథింగ్ ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డెవలపర్ కోడ్ రాశారనుకోండి, కోడ్ రాస్తారు, బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేయాలి, డిప్లాయ్ చేయాలి, ఇదంతా మనం చేయాలి. ఇదంతా పైప్ లైన్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ సిఐసిడి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ డెవలప్మెంట్, అవంతా ఇచ్చాము. అవి చేయాలంటే ఈ ఆటోమేషన్ చేయాలి. ఇందులో నుంచి ఫస్ట్ మీరు కోడ్ కావాలి. కోడ్ ఎక్కడి నుంచి వస్తుంది? డెవలపర్స్ గిట్ హబ్లో పుష్ చేస్తారు. ఆ గిట్ హబ్లో పుష్ చేశాక తర్వాత మనం దాన్ని పుల్ చేసుకొని దానిలో చెక్ చేస్తాం. ఇక్కడ జెన్కిన్స్లో కనెక్ట్ చేయాలి. ఆ రెపోని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గిట్ హబ్కి వెళ్ళండి. గిట్ హబ్కి వెళ్ళాక ఒక రెపో ఉంటుంది చూడండి. మీ ఇష్టం, మీకు ఏ రెపో కావాలంటే ఆ రెపో క్రియేట్ చేసుకోండి. లేకపోతే రీసెంట్గా ఏమైనా రిపోస్ ఉన్నా అవి సెలెక్ట్ చేసుకోండి. చూడండి, రిపో సెలెక్ట్ చేయండి. ఆ రిపో క్లిక్ చేశాక ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ కోడ్ని క్లిక్ చేయండి. ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇది కదా, దీన్ని కాపీ చేసుకున్నాక తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. న్యూ ఐటమ్. ఐటమ్ అంటే జాబ్. ఇప్పుడు ఫస్ట్ మీ పైప్ లైన్స్ రన్ చేయడానికి సపరేట్ టాస్క్స్ ఉంటాయి. మొత్తం ఒకే అప్లికేషన్ రన్ చేయడానికి యూనిట్ టెస్టింగ్ ఒకటి సపరేట్, కోడ్ ఒక సపరేట్, బిల్డ్ ఒకటి సపరేట్, డిప్లాయ్మెంట్ లాస్ట్లో ఫైనల్ స్టేజ్ ఒకటి, అలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కోడ్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు అందుకే కోడ్ అని సెలెక్ట్ చేసుకొని ఊరికే మీ ఇష్టం ఏమైనా నేమ్ తీసుకోండి. అండ్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ మీరు ఇది మీకు అర్థమైందంటే మీవంతా ఈజీ చేసేయచ్చు మీరు. తర్వాత ఓకే క్లిక్ చేయండి. తర్వాత డిస్క్రిప్షన్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వండి. కోడ్ టు కనెక్ట్ గిట్ హబ్ చెక్ ద కోడ్, అలా. తర్వాత ఇక్కడ మనం గిట్ నుంచి పుల్ చేసుకుంటున్నాం కాబట్టి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఈ రిపాజిటరీ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఇక్కడ హెచ్టిటిపిఎస్ కాపీ చేసుకున్నారు కదా, దీన్ని ఇవ్వండి. ఇది సేమ్ ఇక్కడ అలానే వచ్చి పేస్ట్ చేయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ గిట్ ప్రాజెక్ట్ అని ఉంది. తర్వాత ఓకే, ఇక్కడ క్రెడెన్షియల్స్ అంటే మీరు ఇది పబ్లిక్లో ఉంది కాబట్టి పబ్లిక్లో ఇది అవసరం లేదు. ప్రైవేట్లో ఉంటే తర్వాత మీ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి అడ్వాన్స్ క్లిక్ చేసి. తర్వాత ఇక్కడ మీరు దాన్ని ఏ బ్రాంచ్ని పుల్ చేద్దాం, ఏ బ్రాంచ్ని చెక్ చేద్దాం అనుకుంటే మాస్టర్, ఇక్కడ మాస్టర్ అని చేంజ్ చేయండి అంతే. ఒకవేళ ఇక్కడ మీ నేమ్ ఉంటే ఆ నేమ్ చెక్ చేయండి, పెట్టండి అంతే, దట్స్ ఇట్. తర్వాత వచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేశాక చూడండి, బిల్డ్ చేయాలి. ఇక్కడ బిల్డ్ నౌ ఉంది కదా, బిల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, సక్సెస్ అయింది. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ మొత్తం డీటెయిల్స్ దాని మీద క్లిక్ చేశారంటే ఆ గ్రీన్ టిక్ పైన మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తుంది. ఫినిష్డ్ సక్సెస్ ఎవ్రీథింగ్ మొత్తం. ఆ గిట్ వర్షన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గిట్ వర్షన్కి ఇప్పుడు లింక్ కాకపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే మీరు గిట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సర్వర్లో. ఈ సర్వర్లో గిట్ ఉంటే అప్పుడు మీకు వస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం సేవ్ అయింది ఎక్కడ ఉంది? బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్, ఈ వేరియబుల్లో ఉంది డీటెయిల్స్ మొత్తం. ఫస్ట్ మీరు వెళ్ళి ఇక్కడ క్యాట్ దాన్ని పేస్ట్ చేయండి. క్యాట్ ఈస్ డైరెక్టరీ,
ఈ వర్క్ స్పేస్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి సిడి స్పేస్ ఆ పాత్ని ఇవ్వండి. ఎంటర్ చేయడానికి డీటెయిల్స్ వస్తుంది. ఇప్పుడు ఎల్ఎల్ అని క్లిక్ చేయండి. చూడండి టోటల్ 4 ఉన్నాయి. ఎల్ఎల్ స్పేస్ -a అన్నప్పుడు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. చూడండి జెన్కిన్స్ 6 జెన్కిన్స్ 4 జెన్కిన్స్ గిట్ రీడ్మీ, ఆ రీడ్మీ ఫైల్ ఏమంది ఇప్పుడు అది మొత్తం డీటెయిల్స్ మొత్తం వస్తాయి మీకు. అంతే ఫ్రెండ్స్, ఇలానే సేమ్ ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలి నెక్స్ట్ క్లాస్లో మనం బిల్డ్ ఎలా చేయాలి, టెస్ట్ ఎలా చేయాలి, డిప్లాయ్మెంట్ ఎలా, ప్రతి ఐటమ్స్ క్లిక్ చేసి, అంటే ఐటమ్స్ అంటే జాబ్స్, ప్రతి జాబ్స్ రన్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.